అన్న ఈ సీన్‌లో ఐ మీన్ సినిమాలో సీట్‌లో కూర్చోవచ్చా? లేదంటే దీంట్లో కూడా నుంచోవాలా? సీట్‌లో లెగస్తాయా? లేకుంటే ఏదైనా? అప్పటి నుంచి మిమ్మల్ని లేపుతున్నాడు కూర్చోబెడతాడు, మీకు అర్థం కాలేదా? అదే నిజంగా అదే చెట్టేటుంది. అంటే నేను కూర్చోమంటే కూర్చోవడం, నేను లేవమంటే లేవకూడదు. నీ అంతా నువ్వే లేచి కూర్చోవాలి. ఓకే అన్న. హోప్ లేస్తాం అనుకుంటున్నా. నేను బేసిక్లీ సినిమాకి ఏం ప్లాన్ చేసామంటే, సినిమా బిగినింగ్లోకే కాదు, మామూలుగా మనకి మళ్ళీ కాంటాక్ట్ స్మోకింగ్ యాడ్లు పడేటట్టు, తమ్ముళ్ళు ఒకసారి లెగండి, తమ్ముళ్ళు ఒకసారి కూర్చోండి, సీట్లు వేసి మూవీ స్టార్ట్స్ అని పెడదాం. మీరు ఇందాక అన్నారు కదా, హోల్ కంట్రీ మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలని. సో అందుకని మీరు డిఫరెంట్ జానర్స్ అవంతా వెళ్తున్నారు, వెబ్ సిరీస్ కానీ వేరే వేరే ఎంచుకుంటున్నారు. సో మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చారు. లైక్ మీరు ఏదన్నా మిస్సింగ్ అవుతుంది, ఫ్యాన్స్ని నేను కోల్పోతున్నాను అని మీకు ఏదన్నా అనిపించిందా? మళ్ళీ బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కైండ్ ఆఫ్ జానర్. టు బి ఆనెస్ట్, ఇది నా 30వ సినిమా. యా, ఓకేనా బాసు? జనరల్గా ఆలోచిస్తే 30 సినిమాలు చేస్తానా, 3 భాషల్లో చేస్తానా అనే థాటే ఓకే, నాట్ బ్యాడ్ రా బాబు, పర్లేదు, 15 ఏళ్ళు 30 సినిమాలు గుడ్, ఎస్పెషలీ ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్. అండ్ ఈ 30 సినిమాలు కూడా ఏ రోజు కూడా ఆమ్ ట్విస్టింగ్కి లొంగల, ప్రేమకు లొంగి, ఈ చేసిన 3 సినిమాలు కూడా ప్రేమకు లొంగినవే, వద్దు వద్దు అడుక్కుని చేసినవి తప్ప ఏ రోజు కూడా ఆమ్ ట్విస్టింగ్కో లేదా ఇష్టం లేని సినిమాను చేసిందే లేదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టే ట్రూ టు మై ఐడెంటిటీ అండ్ టు మై ఇంటెగ్రిటీ. అలాంటప్పుడు ఇది నా 30వ సినిమా అన్నప్పుడు, యాక్చువల్లీ మీరు కేస్ స్టడీ తీసుకుంటే నా కెరీర్ మెరకలే, లాజిక్ లెస్ లేకుండా పోయిన సినిమా ఆడిన ఆడకపోయినా నెక్స్ట్ సినిమా బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ బిజినెస్, బెటర్ ఓపెనింగ్, మీరందరూ మళ్ళీ సపోర్ట్ కథలు వస్తారు. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇది నేను వచ్చి చెప్పుకుని వచ్చింది కాదు, నా గురించి 10 మంది మాట్లాడడానికి ఎవరు లేరు. ఎస్, ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు స్టేజ్ ఎత్తో లేదా బయటకు వచ్చి సందీప్ కిషన్ ఇలాంటి వాడు అని చెప్తూ పెంచింది కూడా లేదు. మీరుగా రియలైజ్ అయ్యి, మీరుగా చూసి, మీరుగా ఒక వ్యక్తిని ఫాలో అయ్యి, ఆ వ్యక్తిలో ఉన్న మంచిని గుర్తించి ఇచ్చిన ప్రేమ ఈ సిచ్యువేషన్ అండ్ పొజిషన్ ఇన్ లైఫ్. సో నేను నా 30వ సినిమాని వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు బీ వెరీ క్లియర్ వన్స్ అగైన్ దట్ ఇట్ హ్యాడ్ టు బీ ఎ ప్యూర్ తెలుగు ఫిల్మ్ ఓన్లీ, బికాజ్ ఇట్స్ మై 30th ఫిల్మ్. ఐ వాంటెడ్ టు బీ ఎ ఫిల్మ్ విచ్ చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా, మీరు ఐ మీన్ నేను జెన్యూన్గా చెప్తున్నా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఎంతమంది పెద్దవాళ్ళు లేడీస్ వచ్చి అంటారు తెలుసా, బాబు నువ్వు అంటే అంత ఇష్టం, మీ సినిమాలు బాగా ఇష్టం అని. ఇవాళ మధ్యన వెజిటేరియన్ అయ్యాను, ఈ మొక్కు పెట్టుకున్నాను వెజిటేరియన్, ఎక్కడేం తినాలో తెలియక చచ్చిపోతున్నాను. ఇవాళ నానీజ్ నో చెట్టుకు తీసుకెళ్లారు మధ్యాహ్నం, అక్కడ తింటుంటే ఒక పెద్ద ఆవిడ సన్ తోటి కోడలతోటి ఉన్నారు. ఆవిడ ఎక్సైట్మెంట్లో నాన్న 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 అనుకుని పట్టుకుని ఫోటో తీసుకుని, నాన్న ఇలాంటి చేయనన్నా అవి చేయనన్నా అని, ఈ సినిమాలు బాగుంటాయని చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన టేబుల్ నుంచి వాళ్ళు రావడం, అసలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నన్ను గుర్తుపట్టడమే పెద్ద విషయం. Yeah. ఓకేనా? యూ గైజ్ ఐ అండర్స్టాండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐవ్ చోజన్. ఇప్పుడు భైరవ్ కొన్న, మైకిల్ ఇలాంటి సినిమాలు చేస్తుంటే మీరందరూ గుర్తించారు, ఇష్టపడ్డారంటే ఓకే. వాళ్ళు ఈనాటి వరకు ఆ ప్రేమ చూపిస్తున్నారంటే తప్పకుండా అప్పట్లో వచ్చిన వెంకటాద్రి, బీరువా, మొన్న భైరవ్ కొన. Yeah, yeah. సో ఐ థింక్ దిస్ ఈజ్, ఐ వాంటెడ్ మై 30th film to be my way of a mini tribute to the ones who have loved me and who have supported me and helped me today. Thank you, And the thank you, family Anna. entertainer. హాయ్ అన్న. Hello, hi, మీ పేరు? రాజేష్. Hi, Rajesh. అన్న మీకు ధనుష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న టూ మూవీస్లో? First thing, I'm very grateful to him. Weirdly, మేము రెగ్యులర్గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదు, బట్ ఒక టెరిఫిక్ ఎమోషనల్ లవ్ ఉంది. లైక్ తన పిల్లలు కానీ, తన అక్కల పిల్లలు కానీ, వాళ్ళ అక్కలు నేను సొంత అక్కల్లా చూస్తే అది ఒక వెరీ ఫ్యామిలీ డ్రివెన్ బాండ్. అసలు నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లా. ఓకేనా? క్యాప్టెన్ మిల్లర్లో నాకు ఇచ్చింది ఒక పిచ్చ హీరోయిక్ రోల్. లైక్ టెక్నికలీ క్లైమాక్స్లో ముగ్గురిని నిలబెట్టి ఫైర్ బాంబ్ నాకు వచ్చి అదే చెప్పారు, షాక్ అయిపోయి నేను చూసి థియేటర్లోని. నాకు అర్థం కాలే, ఏంటి ఆయన ఒప్పుకున్నాడా అన్న. ఏంటంటే శివరాజ్ కుమార్ గారు కదా, ఆల్రెడీ నాకన్నా ఇండస్ట్రీలో బాగా సీనియర్స్, మాస్ ఇమేజ్గా కానీ సక్సెస్గా కానీ ముందుండే ఇద్దరు వ్యక్తులు. ఇద్దరూ కూడా ఈ అబ్బాయిని ఇలాంటి ఒక క్యారెక్టర్లో, ఇలాంటి ఒక స్క్రీన్లో మేము షేర్ చేయడానికి కంఫర్టబుల్ అనుకుని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చెప్పి ఇంకా చూపించారు. సమ్వేర్ దే షోడ్ మీ లవ్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ రాయన్, ఆయన కోసం ఆయన 50వ సినిమా తీసుకుంటూ డైరెక్ట్ చేసుకుంటూ అందులో హీరో క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది విలన్ మళ్ళీ అనొచ్చు, బట్ మీరు చూసారంటే ఆన్ పేపర్ బేస్డ్ ఆన్ తమిళ సినిమా ఇండస్ట్రీ డయామెట్రిక్స్, మీరు ఒక సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమా తీసుకున్నా, ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా దట్ ఈస్ ఎ హీరో పార్ట్. హీస్ ద వన్ హూ క్యారీస్ ద ఫిల్మ్. ఆయన చెప్పడమే నాకేమన్నారంటే, ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ పేరు మీకే వస్తుందండి, జాగ్రత్తగా బాగా చేసి పెట్టండి అన్నాడు, అంతే. దాని తర్వాత డైరెక్టర్గా చాలా టఫ్ డైరెక్టరు, అది వేరే విషయం, చాలా స్ట్రిక్టు, మామూలుగా కబడ్డీ ఆడుకోవాలా. బట్
ఇలాంటి ఒకటి ఇప్పుడు నేననే కాదు ఎవరికన్నా సరే ఇవ్వడం కూడా సమ్వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి చాలామంది అడిగారు, రావు రమేష్ గారిది ఆల్మోస్ట్ ఇంకో హీరో కదా, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంది 30 సినిమాలో అంటే, ధనుష్ అనే 50 సినిమాలో పక్కన పెట్టుకున్నాడు కదా. సో ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ ఇమీడియట్ సీనియర్స్ హూ గివ్ అస్ ఇన్స్పిరేషన్ అండ్ రెఫరెన్సెస్ లైక్ దట్. హాయ్ సార్, hi. డైరెక్టర్ సార్ క్వశ్చన్ ఇది. సార్ మీరు ఈ మజాకా మూవీలో మీరు ఫోక్ సాంగ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్? అంటే ఏ విధంగా చూజ్ చేసుకున్నారు? ఇదే సాంగ్ మనకు పట్టుకోగలం ఫాస్ట్ రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓకే. చాలా ఫోక్ సాంగ్స్ వీడియోలు చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అవి. ఓకే. యూట్యూబ్లో చూస్తున్నాను నేను యాక్చువల్గా. చాలా ఉన్నాయి, అది చాలా చేస్తున్నారు. ఇంచుమించు వీక్లీ ఒకటో లేకపోతే 15 days ఒకటో రిలీజ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అవి. సో నాకు ఎక్కడో అవి నచ్చుతున్నాయి ఒక్కొక్కటి సాంగ్స్ బాగా. అరే ఈ సాంగ్ నా సినిమాలో ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటున్నాయి. బట్ అనిపించేటప్పుడు నాకు అవసరం ఉన్న నా స్క్రిప్ట్కి అది అవసరం అయినప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కూడా క్రెడిట్స్ ఇచ్చి నా సినిమాలో పెట్టుకుంటున్నా. ఓకే ఏ తప్పేం కాదుగా. కాదని సార్, కానీ ఇదే మూవీలో ఎలా చూజ్ చేసుకున్నారు? లేదు, ధమాకాలో కూడా పల్సర్ బైక్ సాంగ్ ఉంటుంది. ఇంకోటి మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫస్ట్ చెప్పేది, ఒరిజినల్ సింగర్ చేతే పాడి రికార్డ్ అయిన పాట ఇప్పుడు మీకు సినిమాలో కానీ బయటకు రేపు వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దానికోసం మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం, బట్ మాకు కొన్ని లీగల్ హ్యాసల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో పేరు ఎతికితే అది వస్తుంది, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయిగా కొనుక్కున్న వాళ్ళకి. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి మాకు వస్తే టైం అయింది. ఆడియో కంపెనీ రూల్స్ ప్రకారం వేరే వాళ్ళతో పాడించాల్సి వచ్చింది ఫస్ట్. అండ్ ఇంకోటి, అలాంటి పాటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కదా. ఓకే. సో మా ఇంటెన్షనే థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఊర్ల నుంచి ఉండే టాలెంట్లన్నీ బయట పెట్టారు. వాళ్ళ సాంగ్ తీత కూడా సూపర్ తీశారు. సో దట్ ఈస్ ద ఇంటెంట్. హాయ్ అన్న. హాయ్, హలో. అంటే ఇంతకు మీరు అన్నారు కదా రాజ్ సార్ అండ్ డికే సార్ మీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అని చెప్పి. సో ఫ్యామిలీ మెన్ 3లో మీరు ఉండబోతున్నారా? ఆల్రెడీ షూటింగ్ అంతా కూడా అయిపోయింది. ఓకే. తప్పకుండా ఉన్నాను. దానికోసం చచ్చి చెడి తిండి తిప్పల మైనస్ కొన్నాళ్ళు సూపర్గా ఉంటుంది, చాలా మ్యాడ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ ఆఫ్ మై పార్ట్ ఇట్స్ ప్రెటీ క్రేజీ. దే షోన్ మీ టూ మచ్ లవ్. అపార్ట్ ఫ్రమ్ భైరవకొండ 2 అండ్ ప్రాజెక్ట్ జెడ్, మీ మూవీస్లో మీరు సీక్వెల్ తీయాలనుకుంటే ఏ మూవీ తీస్తారు? మైకిల్. ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడే మల్లెలు కొట్టాలి. క్రేజీ అన్న. థ్యాంక్ యూ. హలో, హాయ్. ఒక సెకండ్. అప్పటి నుంచి వెయిటింగ్. మీ పేరు? హలో, నాగార్జున అన్న. హాయ్ నాగార్జున. అన్న, త్రినాథ్ సార్. సార్ చెప్పండి. మీరు ఇంతకుముందు ధమాకా మూవీలో రావు రమేష్ గారు అండ్ ఆది గారితో మంచి సీన్స్ చూపించారు. ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా అది కాకుండా సందీప్ గారు, రితు గారు రొమాంటిక్ సీన్స్ అండ్ రావు రమేష్ గారు రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రొమాంటిక్ సీన్స్ అయ్యే ఉండవు. అంటే ఇట్స్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. అంటే మంచి ఊపున్న డాడీల క్యారెక్టర్ పెట్టారు కదా రావు రమేష్ గారు. ఆయన ఊపులో ఉంటారు, బట్ పెద్ద ఊపే ఆపర్చునిటీ ఉంటుంది సినిమాలో. అంతే. ఓపద్దో ఓడిపోద్ది. సార్ ప్రసన్న గారు, సార్ మీరు ప్రజెంట్ డైలాగ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే జెన్జీ డైలాగ్స్ అలాంటివి ఏమన్నా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మూవీ అండ్ ఫ్యూచర్లో ఏమన్నా ఎక్స్పెక్ట్? కథ అడిగితే వస్తుందన్న. ఈ సినిమాకి ఏం కావాలో అది చేసాం. అది చేయాల్సిన కథ వచ్చిన రోజున తప్పకుండా అలాగే చేస్తాం. నాకు యాక్చువల్లీ ఈ పాయింట్లో ఏమంటే పుట్అవుట్ ప్రసన్న నాకు చాలా బ్యూటిఫుల్గా ఒకసారి ఒకటి చెప్పాడు. తను నాకు ఏదో మాడుతూ అన్న మా సినిమాల్లోనే అందరూ అనుకుంటుంటారు ఎలా ఇలా హిట్ అయిపోతున్నాయి ఈ కమర్షియల్ సినిమా, ప్రతి సినిమా ఎలా కొడుతుందని. దానికి ఒక కొలత ఉంటుంది అన్న, మ్యాథమెటిక్స్ అది. ఇప్పుడు ఈ పాట వలన ఈ డ్యాన్స్ వలన వచ్చిందంటే అక్కడ పాట రావాలి, ఈ డ్యాన్స్ ఇలా రావాలి, వాళ్ళు చీర కట్టుకుని వేయాలి, ఈ టైంలో ఈ ఎనర్జీలో పాట రావాలి. అది మ్యాథమెటిక్స్. మేము దాన్ని ప్రతి రోజు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సీన్కి చేస్తాము. అయినా అది నిజం, నేను చూసాను ఈ సినిమాలో. నాకు పాటల దగ్గర నాతో ప్రసన్న కొట్టుకునేది ఎవరు కొట్టుకుంది లేదు. ఓకేనా, డైరెక్టర్ గారు అన్న 2 పాటలు బాగున్నాయి, మీరు కొట్టుకుని ఫినిష్ చేయండి ఆ పాయింట్లో అయినా ఇదంటారు. వాళ్ళు ఏంటంటే ప్యూర్లీ ఈ టైంలో ఇదే రావాలి అనే విషయంలో దే ఆర్ వెరీ వెరీ పర్టికులర్. డైరెక్టర్ గారు అది మ్యాక్సిమం టేక్లు 1-2 టేక్లు వెళ్ళిపోతాయి, సంబంధం లేకుండా 1-2 టేక్లు 19 టేక్లు వెళ్తాయి. ఓకేనా, ఆయన స్పెసిఫిక్ ఇదే కావాలి ఇలాగే కావాలని కోరుకుంటాడు. సమ్వేర్ వాళ్ళకంటూ తెలుసు ఈ మీటర్లో ఈ మ్యాజిక్ అని తెలుసు. అది దే ఆర్ వెరీ గుడ్ విత్ ఇట్. అన్న 400 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతుంటే అందులో 10 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి అంటే
దాంట్లో డెఫినెట్గా ఒక సైన్స్ ఉందన్న. ఊరికే సాంగ్స్ బాగున్నాయనో, హీరోయిన్ బాగుందనో, కొన్ని ఐటెంలు పేలయ్యానో కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిచ్డ్, క్యాలిక్యులేటెడ్గా మనం రాసింది. మనం ఆడియన్తో పాటు వాడి నిమిషానికి ఏం కోరుకుంటుంటాడు, వాడు ఏ ప్లేస్లో ఉన్నాడు, సినిమా ఏ ప్లేస్లో ఉందో పక్కన పెట్టి అతను ఏ ప్లేస్లో ఉన్నాడు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి అతను సైకి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అది ఒక సైన్స్ ఉంది, డెఫినెట్గా సైన్స్ ఉంది. ఊరికే సినిమాలు హిట్ అవుతాయి, పాటలు బాగుంటేనో లేకపోతే హీరోయిన్ బాగుంటేనో రొమాన్స్ ఉంటేనో హిట్ అవుతాయి అనుకుంటే చాలా పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఉన్న సినిమాలు పోయాయి, చాలా పెద్ద ఎక్స్పోజింగ్ చేసిన హీరోయిన్లు ఉన్న సినిమాలు పోయాయి, అన్నీ పోయాయి. దాని వెనకాల ఒక సైన్స్ ఉంది, డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాలి. హాయ్ అన్న, నా పేరు అబ్బాస్. అబ్బాస్. మీరు మూవీ పేరు వచ్చి మజాకా కదా, మీరు మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు మజాకా లాంటి ఫన్నీ ఈవెంట్స్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? రోజు అట్టే ఉండేది, మేము సీరియస్గా ఉన్నా కూడా ఇలా ఉన్నారు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్యాచ్ సైనస్ ఇష్యూ, పొద్దున్న లెగ్గానే ఇదంతా పట్టేసి ఉంటుంది. సో ఫస్ట్ గంట నేను కొంచెం ఉర్రనే ఉంటాను. సో ఎవరితో ఎక్కువ మాట్లాడను, సైలెంట్గా ఉంటా. ఒకవేళ ఈ నన్ను అలా చూసారనుకోండి పక్కన నుంచి, హీరో అలా ఉండక కొంచెం నవ్వు, ఎందుకు ఇలాగ డల్గా అంటాడు. లేదా మనకి ఇంకేదో ఇరిటేషన్, కాలేజ్ ఇరిటేషన్ ఉంటే ప్రసన్న బాబు వచ్చి, అన్నా లవ్ చేసుకుందాం అన్నా, ఎందుకని అలాగా లవ్ చేసుకుని సినిమా చేద్దాం అన్నా అంటాడు. ఓకే, అందులో నేను నిజంగా చెప్తున్నా, ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచే జనరల్గా నేను రెగ్యులర్ ఫుడ్ మానేసా. అంటే ఏంటి, ఏది నాకు కరెక్టో నాకు నచ్చిన ఫుడ్ రిపీట్గా తింటున్నా. చాలా రోజుల తర్వాత పూర్తి తృప్తిగా తిన్నాను ఉంటుందిగా, బాగా తినడానికి తృప్తిగా తినడానికి తేడా ఉంటుంది. తృప్తిగా తినిపించింది ఇల్లే. సో దట్ వేస్ వీ హ్యాడ్ అ వెరీ ప్లెజెంట్ నైస్ హ్యాపీ టైమ్. రితుస్ ఆల్సో జనాలకి జనరలీ దే థింక్ షీఈ్ అ వెరీ ఇంట్రోవర్ట్ సీరియస్ పర్సన్ అని. యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఫన్ హ్యాపీ పర్సన్, కొంచెం షై అంతే. సో ఇన్ దిస్ ఫిల్మ్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. మరి రమేష్ గారు ఎక్కువ మాట్లాడరు, అంచు ఎక్కువ మాట్లాడితే భయం. సో అలా. హాయ్ అన్న, నా పేరు అర్జున్. హాయ్ బ్రదర్. హాయ్. క్వశ్చన్ డైరెక్టర్ సార్కి. సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం చేసేటప్పుడు, డెబ్యూటెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ చేయడానికి కానీ. కంపేర్డ్ టు ఫస్ట్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం, ఆ స్ట్రగుల్ ఎట్లుండే? అంటే ఫస్ట్ ఫిల్మ్కి ఎక్కువ బిజినెస్ స్ట్రగుల్ ఉంటుంది బ్రదర్. అండ్ ప్రొడక్షన్ సైడ్ కూడా మన కంఫర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ బడ్జెట్ వైజ్ కూడా కంఫర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎందుకంటే మన కెరియర్, మన ఫ్యూచర్, కాబట్టి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మేము వయసుకు వచ్చాం సినిమా, నేను కంప్లీట్గా 28 days ఓల్డ్ సిటీలో చేశా. అది ఎక్కడైనా ఎక్కడెక్కడ చేసేవచ్చు అంటే నేను ఒప్పుకోలే. అది స్క్రిప్ట్ అలాంటిది చాలా టఫ్ ఓల్డ్ సిటీలో చేయడం. కబూతర్ ఖానా ఆ తర్వాత ఆ ఏరియాల్లో చాలా టఫ్. కానీ నేను ఎలాగైనా సినిమా చేయాలి, అక్కడే చేయాలి, డైరెక్టర్గా నాకు మంచి పేరు రావాలి అంటే, నేను అంత మంచి విజువల్స్ తీయాలంటే అక్కడే చేయాలని పట్టుపట్టి అసలు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినో నాకే తెలియదు, ఎంతమందితో ఫ్రెండ్షిప్లు చేసినా నాకే తెలియదు. అక్కడ పర్మిషన్లు తెచ్చుకోవడం కోసం దీనికి, ఎందుకంటే బడ్జెట్స్ ఉండవు, ఫస్ట్ సినిమా కదా, ఓన్లీ 70 lakhsలో సినిమా చేయాలి. అప్పుడు ఆ 70 lakhsలో సినిమా చేయాలంటే ఏం బడ్జెట్స్ ఉండవు, మన కంఫర్ట్. జీతం దానికి 10 రెట్లు ఉంది. యాక్చువల్లీ క్లాప్ కొట్టాల్సిన విషయం, 70 లక్షలతో ఫస్ట్ సినిమా తీసి ఇవాళ జీతం దానికి 10 రెట్లు తీసుకుంటున్నారంటే కాదా చెప్పండి. ఐటీలో రాలేండి మీ మీదకి. డైరెక్టర్కి ఇంకా రైటర్కి ఒక క్వశ్చన్. నాకైతే ఏం క్వశ్చన్ లేదంట. ఓకే శివకుమార్, హట్ అయ్యా. చెప్పండి. యాక్చువల్లీ అలో గురు, ప్రేమ కోసమే, నేను లోకల్, ఈ మూవీస్లో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ సీన్స్ బాగుంటాయి కదా, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషనల్గా గట్టిగా కనెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా గట్టిగా, చాలా గట్టిగా, చాలా సీన్స్ గురించే కదా. అంటే ఒక సీన్, 1-2 సీన్లు అయితే మీరు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఒక రెఫరెన్స్, అదిలో ఆ సీను, మన బొమ్మరిల్లో క్లైమాక్స్ ఒక సీను, మనం దాన్ని దాటి చెప్పలేను కొన్ని ఉంటాయి కదా, అలాగా 1-2 సీన్లు ఎప్పటికీ ఉండిపోయే సీన్లు ఉంటాయి డెఫినెట్గా. బట్ అన్న లాస్ట్ ఒక మాట, మేము ప్రీ రిలీజ్లో కూర్చున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చి ముందు రోలో కూర్చుంటారు. నేను ఎప్పుడు ఒక రో ఆఫ్ టాలెంట్, బంచ్ ఆఫ్ టాలెంట్ అని అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ ఇక్కడ కూర్చుందన్న ఫీలింగ్ నా మైండ్ అలాగే ఉంది. సూపర్, నిజమే అది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇందాక ఫోన్ చేసి మెంబర్స్ ఏంటి ఆయన ఫస్ట్ అర్థం కాదు అంటే, నాకు అర్థం కాల ఏంటిది అని, ఎందుకంటే నేను సోషల్ మీడియా పెద్దగా ఉండను, నాకు తెలియదు ఇవన్నీ. మీరుండ్రు మిమ్మల్ని బాగా వాడుకుంటారండి. ఇది ఏంటిది, ఇది కొత్తగా ఉంది అని చెప్పి వంశీ శేఖర్ గారిని అడిగా, అన్న బాగుంటుందన్న, ఇప్పుడు నాకు అర్థమైంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది ఈ యాక్టివిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బాయ్స్.